శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం తుషితే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మీ దర్శనములు స్మరణిస్తూ కవులు అందరూ హృదయం తెలియాలని పిలుస్తూ గౌరవం గురించి చెప్పుకుంటున్నాము. ఆ రాసిన పుస్తకాల గురించి హాస్యరసన రసాల తొమ్మిదిలో హాస్యరసం చాలా ప్రధానమైంది. అందువల్ల ఆరోగ్యాలు కూడా బాగుపడతాయని చెప్తూ ఉంటారు. చాలా మంచిదని నవ్వు 4 విధాలు చేయదు అన్నప్పటికీ కూడా సమయస్ఫూర్తి అనేటువంటి అసంబంధం కాకుండా సంబంధమే చూస్తారు. సద్బుద్ధితో నవ్వుకైతే దానికి వచ్చే ఆ రసపోషణ చాలా బాగుంటుంది. అన్ని ఏ హాస్యమే పనికొస్తుంది. అందులో గౌరవ దాంట్లో అగ్రగణ్యుడు హాస్య రసపోషణకి కాలకోశిక వర్ణం అంతా కూడా దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. మనకి వాళ్ళ సంభాషణలో కాలకోశం యొక్క వాళ్ళ కవులు ఉంటారు. చిరునవ్వున వివసిష్ఠుడాగ్రహము నిలయ కౌశిక సంయుతి యుక్తులని సమ్ముతం మగువనట్టి సత్యవ్రతంబు వెన్నతో నిలిన దాని విధినకు కరిపెడిదేని అక్కమలాక్తునకు తెలియక పువ్వుని దేవేంద్రుతో మరి అనిపించు నాడెంగని నేను చిరుతో ఇక నిన్నయి చెప్పేనేమి ఈ ఒకండది కావు నీ వంటి మునులు వేగురుగూడి రేపతల చందమునన్ వాసములని కలిగిన మరునిలు కొలిపిన పాయని ఇడుమల పాము చేసిన జనుకుండగు హరిశ్చంద్రపు విహిందు మనసున వాక్కునన్ మరిచేద్దందు కలలోననైనన్ కలవరింతలను అలగు మెలుకు వచ్చిన నవ్వులకైనను కులసతి బాసిన కొడుకు పోయినను తల మీద వచ్చిన తాలిమిదులి తల మీదొచ్చింది ప్రేమంటున్నప్పుడు కూడా మరచి తానాడిన మాట బొంకెననా మరి నీవు నవ్వబ్రాహ్మ్యం బ్రాహ్మ్యం నాకు తొలగి తపమున వేదశాస్త్రమునకు శాస్త్రములను మరచి ఉపరీత సూత్రము గుచ్చిరిచి జపమును సంధ్యాది సత్క్రియలిగి వపనమై అధ్యాత్మవాసనమాని వపనమై అధ్యాత్మవాసనమాని విపుల వల్కలములు విడిచి ఎన్నెదుట పవిత్రమైనట్టి అంకం దాల్చి ఘనగాఢవమునికి దిష్టమానవుని పునుకలో మద్యంబు పోసి త్రాగుతూ జనులల్లని ఏవగివ్వగా తల వాంచి కొని దక్షిణాభిముండనైతండి అని వశిష్ఠులకు కూడా ప్రతిష్టోజనం చేశారు. ఇలా విశ్వామిత్రుడు కాబట్టి విశ్వామిత్రుడు తన తపోమహిమ చేత మణికర్ణికా ఘట్టమున పితృవనం ఒకటి కల్పించాడు. దాని పతిగా యముని వీరబాహుడని పేర చండాలుని పతిగా సృష్టించాడు. ఆ వీరబాహుని వర్ణం ఎంత సహజంగా ఉన్నదో సుందరంగా ఉన్నదో గ్రహించవచ్చు. అట్టి వర్ణంలో గౌరవకు కల నేర్పు తిరిగి పంచులు నచ్చుకోలేదు. కురువెంట్రుకల గోరగొప్పిడివా కావి పెరుగుడు చిరిగిన కషాయాలంగా అన్నమాట. కావెరుగుడు తల నెత్తునట్టుడు గుత్తి చెవులు లొట్టుడి చెవి సంకుగొడుపు లాగుగా వేలాడ తెల్లని లావుగా అంటే ఆ విధంగా వేద తెల్లని ముత్సు నిలిపి తెల్లని ఎముక తెల్లగా నిలిపి తొలుగు పోలిన పాత్రతోలును గట్టి తూట్లు పోయినటువంటి పాత్రతోలు పట్టుకొని వెయ్యి నలమట్టు
పడనము వహించి మరించి కడుమైల పేలిక కాసించి నడుము వడసి వేసిన అరవెట్టె దించి కడుమైలు అంటే బాగా మాసిపోయింది కడుపు బాగా మైలంటే పాడైపోయింది పేలిక భర్తల మరి అని కాసించి నడుము మొలబెట్టి మొలచుకుని వస్తాను కడుమేలు ఉండి కాసించి అంటే బడికి వేసిన అరవెట్టు దించి బడికి అంటే శరీరానికి వేసి అరపట్టు దించి అంటే అచ్చదని కూడా అంత బాగుంది పూల మాటలు వడ్డాణం ఉన్నది దించి ఈ బెల్ట్ లాంటివి ఇనుముదన్నమాట ఎడమచే పశుమాంసమేర్చిన గురియ కడమచే నిలుపం యుంగరముల గురియ కడజాతిగా భూని చెండాజాయి కడజాతిగా భూని కందు సందడిని జడిచూ సంబలి దళముగా మరిసెడి తనమేని పుష్ట పలసుకు జుమ్మను పలము మచ్చిగల కంచియా దోపుగొనుకుని కుంచియ దోపుగొనుకుని పెన్నలుగు మించి కందెన మానమేగినట్లున్న అంటే మరి సంబలి అంటే పర్యాపదాలు మన తలగంట పక్కన అలా దళంగా ముసుకుంటే దానికి ఇష్టమేంటి పుష్టమైన బలమైనటువంటి మాంసముద్ర పులుసు అంటే మాంసముద్ర తింటూ గిన్నె తింటూ పొలం మచ్చిగా బాగా తింటూ ఆ శుభ్రంగా తింటూ అలా తించి ఎటో దోపుకొని బాగా సర్దుకుంటూ పెన్నలకు బాగా నల్లగా ఉన్నటువంటి ఇంచి కందెనను మేమేవి నల్లగా నూనె రాసినటువంటి నూనె రాసినట్టు లేని మగమున చీకట్లు ముడివడా చీకటి పెట్టుకొని కళ్ళు సగము త్రావినకుండా సంకట ఇరికి మీరిన ముదమున మెయితేలగిలగా పారంగ వెడపాట పాడుతూ బయలు అంటే ఆ మగం చీకటి ఉంటే చీకటిలో కూడా మా మగం అలా ముడిపడి పెట్టుకొని మగం అంటే నల్లగా ఉన్న మొహాన్ని చీకటి ముడిపడి అలా చీకటి మెటగా తీస్తే మొహం ముడిపెట్టినట్టుగానే సగం తాగి చేతిలో కొండ పెట్టుకొని సంకలో పెట్టుకొని దాని సంతోషంతో ఓ పెద్ద తేనె పెట్టినట్టు సంతోషంగా ఉంటుందో అలా ఏదో పాడుకుంటూ చాలా అలా పాడుకుంటూ విడబాటు పాడుకుంటూ బయలుదేరుతుంటే బయలుదారుతుంది అల్ల పచ్చని పొడి మింగి అల్ల పచ్చని అంటే బుక్కా పొడి అనమాట బుక్కా పొడి తింటూ అనమాట కోరమీసం నిలిచి గుడ్డెర్ర చేసి గుడ్లు కూడా ఎర్రగా చేసుకొని తెలని వారల బూతులకి విత్తుమని కలగు రాజెవ్వడు గడ ఎవ్వడు అంటూ రాగిన రోజు మత్తుగని అవన్నీ లాగుల నల్ల నువ్వు గడిసి మోలుబ రాకచిట్లో అంతలో ఇంత తోటవ గోరు మధ్యను కంపు కోనగలిగితే అలా కంపుకోసం మొహంగా భయంకరంగా తాగొచ్చాడు మొహం చెప్పక్కలరా అలా ఉన్నట్టే ఈ అడవిలో లోహితాసుడు సర్పదర్శి ఇంకా ఎలా ఉంటే బాగుంటుంటే అడవి ఇంకా తర్వాత అడవి ఎందుకు లోహితాసుడు కూడా పాము కచ్చి బాధపడుతుంటే మరి చచ్చిపోయాడని తెలిసి ఆ వాటిని విని చాలా ఎదిగించట ఆ గతం చూస్తే ఎంత కఠిన చిక్కులతోనా కలిగించి తీరు చూస్తే చాలా ఇంకా వినాలనిపిస్తుంది వర్ణింపలేదు తరిగిన కదడి చందమున నేరమొరగి చేష్టలిందక్కి అయ్యయ్యన తెలిసి నేలని పిలుచుకు నిగిడిన పగలగాలు కన్నులను వగడవాలు కన్నుల నీరు వరదలగి పార అక్కట ఓ లోహితాస్య నాకింక రిక్కవరిత నీరా బ్రతుకులు ఈ దుఃఖవార్తి నేను చెప్పగడువను నీకు నావిధి ఏమని నీవగటు పతిభాసియున్న నిన్ను బట్టి నా బట్టి
మరి మతిని మతినే దివులను మరచి వర్తింపనెక్కడ నుండి ఎంత నుండి నువ్వు ఎక్కడున్నాయితే మళ్ళీ నాకు ఇలా కనిపించావా అని బాధపడుతున్నాను. తెక్కనింతైన తక్కనిన్నైనదే తెక్కని తక్కనంటే వంచంట తెక్కని దైవంబుతో తెక్కొని దైవంతో సంతోషంలాగా నిన్ను పుట్టిన భోగికి అంటే పుట్టినప్పుడు అన్నిగా పుట్టింది తీసుకుంటే పుట్ట భోగికి పగబట్టునేమిటికి అప్పాపజాతి ఇప్పరువడందగతోరతు అంటే పాముల యొక్క పూర్తిగా భాగం అన్నమాట. అప్పుడు నన్నేమని తలంచితివో వేడిని హృదయం విప్పునెప్పుడు వీడు కొండగవాడు విడిన భూములకు కనికరింపగ పంపగా నెట్లు వచ్చు అనగా బాహీవడని పంపే పంచే నీకు గాబలి పూని అడవికి పెసలారన్ని నేల పోనైతే పోత కలిగిన సుధా బోడు పోవుదు బుద్ధి గురిపెట్టే మోసే నీ పుట్టినప్పుడు నెమ్మి దైవజ్ఞులేవు దేవజ్ఞునేవా ఏ పార నిలమెల్ల ఏ పారు నిలమెల్ల నేలదవంతు కరుగుబైకిరీగాని కాలాహి చేత అడవి లోపల సత్తు వానరైది తనయా. అడవికి నీవేగునప్పుడు కన్నీరు బెడు నీవాలు బెడద కన్నులు విన్నన ఈ పెదవులు విరిచి ధైర్యమున నన్ను రమ్మని పిలిచిన కలిపొట్టు పలుకు పలుదని చెముడతో పాల భాగము కొనగంటిని కాక పక్షములు కలసాల గడలెడు దాదాక వారే సకుమలము చూడలు గల మంచి నామో కన్నులు కట్టిన కైబడితో చిన్నది ఇప్పుడు ఎట్లా పుడు మరలని తగుల గలిసే ప్రొద్దునే విదేశీంకే పొలమునంది వృద్ధు వేగలు వచ్చి మగమతి వచ్చి మనమున మోహంబు మల్లడిపోవంటే అసహించగా చనుదేవుని వేడా ఇలా చెప్తుంటే వాడుతుంటే ఇది కాలకోశికం యొక్క బంధనము హాస్యలత కోసం నేను ఏదైనా గౌరవం చేసి అన్నమాట. అంత భాషలో కూడా హాస్యమైన మాట్లాడుతూ అన్ని వేళాకొని దాన్ని కూడా ఒకటిగా వేళాకుండా మాట్లాడుతుంటే ఈ కింది కాలకి ఈ స్వప్నం కూడా అంటే హాస్యలత కోసం కూడా గౌరవం చేసి మేము చెట్టుగా చూపిస్తాము. ఒక వారికి మటుమాయలాడు కంబలి క్రియేషన్ పగులు కలిపి పట్టిన దుఃఖాన్ని శుద్ధ కష్టుందని చూపేందుగా బద్ధకంబు పెక్కు బాస చేశాను. బుద్ధి మీద చక్రవర్తి మాసబుద్ధిని లెక్కరాని వ్యసనప్పు లెక్కి కాలకౌశలంగా పేరు పడేసాను. కాళీజ జనసుని శీఘ్రముగా నింటి ఉంటాను. హాయిగా పంచాంగ పఠనములు చేసి ఇలా ప్రతివారు ఇవన్నీ కూడా ఇలాంటి పదాలు చాలా వీడియోలు అక్కడక్కడ వేశారు. అందులో చెప్పడం అంటే ఇవన్నీ ఆలోచిస్తే గిరియాలంతా దైవత్వంలో మహారాజుల యొక్క మనువుల గురించి మహాపురుషుల గురించి రాస్తూ అంత దేవుడికే అంకితం చేస్తారు. అసలు ఈ దేవుడికి అంకితం చేస్తున్నప్పుడే ఒక అద్వైత మతాన్ని అద్వైత మతంలో ఇన్ని నిమగ్నం చేస్తే తనదైన శైలిని ఏర్పరచుకోవడమే కాకుండా అన్నీ అందులో ఉన్న విరూపాక్ష కవి సదస్సులు వేదికగా చేసుకున్నారు. విరూపాక్ష కవి సదస్సు హంపి విరూపాక్ష స్వామి యొక్క గర్భాలయం ముందు అక్కడ కవి సదస్సు మనసులో లేకపోతే ఆ కవి సదస్సు ఎంతమంది కవులను తీసుకొని
ఇది అన్నిటికీ మించిగా రాసినటువంటి కవిత్వం చూస్తున్న అందరికన్నా నిన్న అనిపిస్తుంది. ఎందువల్ల అందరూ అన్నిటి మీద అంటే మాత్రం ఒక అభ్యాసత్వం మీదే రాస్తారు. అందరూ అన్నిటినీ గ్రహించారు. మహారాజు గురించి భోజరాజేవని వేళ్ళని తెలుసు అన్ని, కానీ వీళ్ళు మాత్రం ఒక అభ్యాసత్వాన్ని గురించి రాయడం విశేషం అన్నమాట. ఇన్ని కూడా ఈయన అన్ని అధ్యాత్మ చిన్న ఉదాహరణలు ఈ కవిత్వం గొప్పతనం చదివా భావన కోసం ఇద్దరు కవుల్లో ఉన్న భావన పటిమ, శక్తి భావన, శక్తి శిల్పి ఇవన్నీ కూడా శిల్పితనం ఇవన్నీ చూస్తుంటే గురువు గారు ఇవన్నీ కూడా అజ్ఞాతత్వానికి అన్వయించారు. అది విశేషం. సాక్షాత్తు అజ్ఞాతం శివపాత్ర తాదాత్మ్యం చెందారన్నమాట. శృంగారం అంతా కూడా ఇవన్నీ మనం చెప్పుకుంటాను. పిల్లి కన్నులు కురిపీసు మీసములు ఉల్లి గడ్డంబు అత్యుగ్ర సృష్టి కొడకు దళమైన పట్టె వర్ణనములు వేదమిచ్చిన దర్భలుండి కొడుకు మెరుగు నోరుని వెడకెరిగిన పళ్ళు అరియూరు ద్రౌపది పంచాంగం దృష్టి ఇలా చూస్తుంటే పాయగా పంచాంగపరముందు తెలిసి ఆయా వారిని ఎత్తించాక నిర్మిస్తూ అడిగినన్ని ధాన్యంబు వేరు చేసి విడిచి బట్టలు మోపు వేయపడ ఇలా పోగు నస్తులు ఇలా ఒక్కదానికి కూడా ఆయన ప్రతి విషయం ఎందుకని నిన్నంతో కవులు తీస్తే కానీ ఈనాటి కవుని ఆకలింపు చేసుకోవడం కష్టం. ఎందువలన ఈ కాలంలో పూర్వం ప్రతి మహాకవి కూడా ప్రతి కవి పూర్వకవులను చదివి వాడు కవిత్వం రాసేవాడు. శ్రీశ్రీ లాంటి వాళ్ళు, గురదాడ, తర్వాత గుర్రం శాస్త్రాలు అందరూ కూడా ఆ టైంలో వాడు అవి చదివారు. శ్రీ నారాయణని అంతా కొంత చదివారని వెళ్ళని సీతారాం. కానీ ఆ కాలం చదివాడు కాబట్టే వాడంత బాగా కవిత్వం రాయగలిగారు. ఇప్పుడు అవన్నీ మరుగున పడిపోతున్నాయి. అందులో సమయం వచ్చిందా, సందర్భం వచ్చిందని ప్రబంధ పూర్వం ఏంటని చెప్పడానికి నేను ప్రయత్నించాను. నాకు ఏమి రాదు, వచ్చింది చాలా కొంచెం వచ్చింది చెప్తున్నాను అన్నమాట. వరిగిన సారకత్య పత్రాల సంచేరిగిన గొడుగును చూసి రాలుకోల విడువక గుహత్య వేయచ్చు అలుక ముడివడ రాజుమోహము కలగండి అరవచ్చే నడపీనికి మనిషి అంత ఇలా చూస్తుంటే గౌరవ తన గ్రంథం అంతా కూడా పేర్లను కూడా మార్చారు. హరిశ్చంద్రుని భార్య సభ్య అని మార్కండేయ పురాణంలో ఉంది. గౌరవ ఆమెకు చంద్రమతని పేరు పెట్టారు. హరిశ్చంద్రుని కుమారుని పేరే రోహితుడని ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది. కానీ రోహితాసుడని మార్కండేయ పురాణం ఉంది. కానీ లోహితాసుడు చేశాడు అని గౌరవ పాడాడు. ఈ కథను మూలనందు లేనప్పుడు కూడా ధర్మరాజునకు మార్కండేయుడు చెప్పినట్లు ఉన్నది. గౌరవది ప్రధానముగా నాటక శైలి. కథా సంభాషణలు సహజంగా పలికించడానికి కూడా స్వాభావికంగా సన్నివేశములను కల్పించుటలో కూడా గౌరవ ముఖ్య దిట్ట. ఇతని కవితలో సదృష్టి చాలా ఉంటుంది కనుక ఈ హరిశ్చంద్ర దుర్గ కావ్యమునకు ఎనలేని ప్రశస్తి వచ్చింది. అటు ప్రశస్తి గౌరవ అన్ని విధాలా పాత్రని చెప్పవచ్చు ప్రశస్తికి అని. అందుకే దూర్జుడు కూడా 14 మహాయుగంబులక భూపాలుండు చెల్లించి అభిరాయుధ ఆశ్రమయంబు రాజుల మంత్రుల చర్చగా రాజుని తిరస్కరిస్తూ రాజన్నంతనే పోగునా కృపయుధర్మంబు ఆసుజాత్యంబు అని రారాజై చంద్రుండు చెంకు వేరుండు దిగురాజివంబుగాంచే ఆ మాటనే కృష్ణాపాయుడు చీరాశత్తంబు అయ్యంపు అన్నట్టు దూర్జుడు. ఇక్కడ రాజస్థాన్లో ఉండి రాజు విమర్శించాడు. దూర్జుడు గొప్పగా ఏంటంటే రాజస్థాన్లో అష్టదిగ్దేవులో ఒకడు కృష్ణదేవుల ఆస్థానంలో రాజులు మాత్రం దాన్ని కవిత్వం ఇవ్వన్నాడు. రాజులకు అన్నప్పుడు కూడా కవిత్వం రాజులకు ఆయన ఇవ్వలేదు. అందరికి కూడా శివుడికి అదే కాళహస్తీశ్వరుడికి అంకితం చేశాయన. అందుకే శతకం మొట్టమొదట శ్రీ విద్యానికి శతకంలో మొట్టమొదట శ్రీ విద్యుత్ శతకంలో శ్రీ విద్యుత్ కవిత అది మొట్టమొదటి రాసిన దూర్జుడు రాసిన మనం కాళహస్తి మహాత్మ్యంలో శ్రీ విద్యానిధి మహామహిమచేజన్నై వశిష్టా జలూతా వాతాసన సామజాటవిక గోత్రాదేవ నత్తీరరాజీవాక్షీయుగ యాదవాధిపులకు శ్రేయస్కరం వైన ఆర్యావామాంగము దివ్యలింగము మైమర్యాభీష్టములు సల్లిపెడునని మొత్తం ఎక్కడి అన్ని ఆయన కాళహస్తిలో లేనటువంటి ఆయన యొక్క
భక్తుల యొక్క చరిత్రల యొక్క వాళ్ళ పశుపక్షాలను కూడా తీసుకుని ఈ కవిత్వంలో ఏముంది, పశువుల్ని పక్షుల్ని జంతువుల్ని అందరిని తీసుకొచ్చి వేసలు కూడా ఇంట్లో పట్టుకొచ్చి కాళహస్తి అంకితం. కాళహస్తి మహాత్మ్యంలో బేసులు దేవబేసులు తీసుకొని ఈ దేవబేసులు ఎప్పటి నుంచో శ్రీనారాయణ కాలంలో దక్షారామంలో దేవతలే దేవేశలుగా వచ్చారని, అప్సరసులే వచ్చారని ఒక ప్రతీతి ఉంది ద్రాక్షారామంలో. అలా వచ్చిన వాళ్ళు ఒక్కడని చెప్పడానికి కూడా ఇది ఆ కాలంలో అలా ఉండేవారు. వేసులు అందరితో ఉండేవారు కాదు. వాళ్ళు దేవనాట్యం చేసేవారు, దేవుడి దగ్గర నాట్యం చేసేవారు, ఎక్కడ చేసేవారు కాదు. అలాంటి వేసులను ఆయన అందరూ చూపించారు దూర్జుట్టుగా కాళహస్తి మార్గంలో. అందువల్ల చేయగాడు ఆ పద్యం రాయగాడు. ఇంకా అలా ఆలోచిస్తే ప్రతి ఇప్పుడు బెన్నెల గంట అన్నమయ్య ఈయన అలాంటి వాడు చూద్దాం. విక్రమార్కుని కథలను ఇంకో బేతావతి ఇంకో కవి బెన్నెల గంట అన్నయ్య. విక్రమార్కుని కథలను జక్కన్న సింహాసన ద్వాతంశ్రికను కొరే బాపురాజు రచించిన సమయంలోనే ఈ అన్నయ్య బేతాళ పంచవింశతి కథలను కూడా రాశాడు. వారిని అన్నింటినీ మరికొన్ని ఇతర కథలను కూడా గ్రహించి షోడశ కుమార చరిత్ర అను కావ్యం రచించాడు. కవి ఈ గ్రంథమునకు షోడశ కుమారం అని పేరు పెట్టాడు. అయినప్పటికీ కూడా చిన్నయ్య సూరి కాలము దాకా దీనికి బేతాళ పంచవింశతి అనే పేరే కూడా ఉంది. షోడశ కుమార చరిత్రకు కేతన దశకుమార చరిత్రకును అందండు పోలికలు ఉన్నవి. అంతేకాకుండా కథాసరిస్సాగ కథ కూడా ప్రభావం కూడా దీనిపై కొంచెం పడింది. దీనిపై ప్రభావం కూడా కనిపించింది, ఏలుబడైంది. ఇంకా కేయూరు బాహు చరిత్ర ప్రభావం కూడా దీనిపై చెల్లుబడినట్లు కనిపిస్తోంది. అన్నయ్య తండ్రి సోరామాచుడు, కృతి భర్త కూడా సోరామాచుడే. అంటే ఈ ఇరువురును హైదసగోత్రులే. కనుక అన్నయ్య తన కృతి తండ్రికే అంకితం వసంగిండునని చరిత్ర బసువు చెప్తున్నారు, చూస్తున్నారు. ఆశ్వాసానికి ఇలా ఆలోచిస్తే ఆశ్వాసాంత పద్యములందు కూడా ఈ విషయము తెలుస్తుంది. కృతిపతి సోరామాచుడని సామాన్యుడిగా తోపడే. అతడు అపార పురాణ విలోచన గౌరవం అతిధన్యుడు. అపారమైనటువంటి పురాణాలతోటి విలోచన విశేషంగా చూస్తుంటే గౌరవమైన బుద్ధితోటి ధన్యత్వం పొందాడు మతితోడు. కేవల పండితుడే కాదు, అశ్వశిష్యుడు కూడా. నూతన భరతాచార్యులు శైవ సిద్ధాంతి, పైగా ఆయన నూతన భరతాచార్యుడు కూడా. భారతానికి ఆచార్యుడు, శైవ సిద్ధాంత వేది వాడు. షోడశ కుమార చరిత్ర 8 ఆశ్వాసముల కావ్యం. 3-4 ఆశ్వాసములు సమగ్రముగా లభించలేదు. లభించేంత మటుకు ప్రతి ఎందు దొరికిన పుస్తకం ప్రతి అంటే పుస్తకం కూడా కాదు. గ్రంథ పాత్రములు కూడా మనకి చాలా ఉన్నాయి. గ్రంథపాత్రం తప్పులు కూడా ఉంది. కవికాల నిర్ణయముకు కూడా గ్రంథంలో తోడ్పడదు. ఈ కావ్యము యొక్క అవతారిక వల్ల తెలుస్తుంది. ఈ అవతారిక కూడా నలపూసేది కానీ చెప్పారు. ఏదో ఆశ్వాసాన్ని పద్యం చేస్తే కృష్ణమందారు మారయ్యదాసు ఒకడు, భోజుడు జరేగమల్లుడు, సర్వజ్ఞ సోమేశ్వరుడు అని 4వ ఆశ్వాస చారిత్రక వ్యక్తుల పేర్లు పేర్కొనబడింది. వీరిలో కృష్ణకందామరుడు క్రీస్తుగా 1250 ప్రాంతంలో వాడు. కనుక ఈ అన్నయ్య కాలమునకు తరువాతి వాడిని స్పష్టము. కానీ ఈ గ్రంథంపై శ్రీనాథుడు జక్కల్ల ప్రభావం కూడా కానవచ్చును. కనుక అన్నయ్య 15వ శతాబ్దం వాడి కింద వాడిని నిర్మించడం లేదు. శ్రీహర్ష సుకవి కవితా వ్యాపార కథా సుధారస సుఖ శ్రీహర్షోదయ సత్య సమాహిత మహితాంతరంగా మామిడి శృంగ అని నైషధంలో పద్యం అన్నమాట. శ్రీహర్షం ముఖ్య సుకవి సమాహిత కావ్య ప్రపంచ మాధుర్య సుధా
లీలారసిక వ్యాహార విహారమంటే అన్నయ్య సింగ అని చెప్పారు. అందువల్ల ఈ షోడశ పుస్తకంలో కూడా ఒక పద్యంలో కూడా అన్నమాట ఆశ్వాసంలో అన్నయ్య సింగ అంటే నిన్నాడు. షోడశ దశకుడు కుమార తీర్థులైంది కమలాకరుడు రాజకుమారుడు, భీమభటుడు సేనాని కొడుకు కరుణాకరుడు, మంత్రి కొడుకు, చిత్రకరుడు మంత్రి కొడుకు, కాంతిమంతుడు బుద్ధి సహాయుడు, వసంతకుడు పురోహితుని కొడుకు, విక్రమకేసరి సేనాని కొడుకు, వివేకనిధి ప్రభాకరుడు, మంత్రిపుత్రుడు దీర్ఘబాహుడు దృఢముష్టి, యశకేతుడు నీతిమంతుడు, మతిమంతుడు, కళానిధి అను 14 కథలు కలవు. కథాకావ్యము సాగున తొలుత ఆశ్వాసములోనే కథా ప్రధానము కాక కథాప్రధానంగా కవిత సాగుట గమనించాలి. అందువర్ణనలకు తక్కువ ఈతని కవిత కథాకథన శైలికి అనుకూలమైన కవిత్వముడు సరసమేది కారుమేఘ వర్ణము ఈతని కవితాశక్తికి మచ్చు. మేఘమును నటరాజుతో పోల్చుట విశేషం. ఉదయచంద్రుని శివలింగముతో పోల్చుతూ రచించిన క్రింది పద్యము అన్నయ్య భావనాశక్తికి నిదర్శనం. సాటింది పూర్వగిరిపాన పట్టమై పొలపు మిగుల పద్మరాగలింగము ఓలే ప్రబలె రాజు పూజ చేసిన ఓం నబకంబు పువ్వులెట్లును పరితమున వారదను మిగులే అన్న కవిత లలిత పదపు ఇష్టమని నిర్దిష్టము. ఈతని శైలి కూడా ముగ్గీసమును మంచిన కేయూర బాహుచిత్ర శైలి గోరి ఉంది. ఈతని అచ్చమే తెలుగు నడక కింది పద్యం సాక్షి. ఇందా పద్యం తెలుగు ఇందా ఆశ్వాసం అంతా కూడా బఠాయి. శ్రీతోడబుట్టువు సీతోడబుట్టువు చెంగల్వ తెలుసొద్దు సంగడము కడువు పొడుసు నెలవు చీకటి మూకలు చెందెడి నెరలేరు నీటి ముక్కించు ముద్దు బట్టి వినుపాలి కన్నురేడు జంబు తామర రాగంగా ముక్కంటి కమల పూర్ణి చుక్కలు ఏలిక వందల కందులు వెన్ని కన్నులు నమురేడు వెన్ను తామరము ఇళ్ళగొల్లు వంగ సిత్తు ముక్కండింత తలపు చుక్కల మేలిక వెన్నెల తండ్రి వెల్పులుగా ఊరి పాసిన వారలందిరగండు పెంపులను పాసి నరసిన వారలం పాలింపు కొడుకు ఎంతకు రేపడు నందు అలా అమ్మని మాయము చందమును బడిచే. ఇలా చూస్తుంటే ఈతని ధారాశక్తికి అలతి మాటలకు కూర్పు నేర్పు కూడా కింది పద్యాలు మనకి చాలా దృష్టాంతంగా కనిపిస్తుంది.